అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. సమయం 2 అవుతుంది. ఈ రాత్రి కాల సమయంన ఇవాళ ఉదయము నాకొక మిత్రుడు పంపించిండు ఫ్రమ్ వైజాగ్. రైల్వే స్టేషన్‌లో ఇవి బుక్స్ విరివిగా పంచుతున్నారంట ఫ్రీగా. ఆ బుక్కు ఈ ఇంటర్ఫేస్ చూస్తేనే నాకు విచిత్రంగా అనిపించింది. ఇంటర్ఫేస్ గూడా గాదు, ఇంకెక్కువ మాట్లాడితే ఫస్ట్ ఆ బుక్కు పైన ఉన్న చిత్రం చూడంగానే ఏందిరా ఇది ఏదో ఆహ్, ఎ అదేదో అంటారు ఇది గరుడ పురాణంలో ఏదో శిక్షలకు సంబంధించిన ఫోటోలాగుందే అనిపించింది. నాకాయన పంపించింది 3, 4 పిక్చర్‌లు మాత్రమే. సో, ఆ పిక్చర్స్ నేను వెంటనే మన అమృత సిద్ధి గారికి షేర్ చేసి, "అయ్యా! ఇవాళ లైవ్‌లో అయిపోయిన తర్వాత మనము రికార్డ్ చేసే సెషన్‌లో ఇది ఉండాలి" అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, దాంట్లో అద్భుతమైన శ్లోకాలున్నాయి. ఏమేమో విషయాలు రాసున్నాయి. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని ఎట్లా డీకో ఇట్లాంటి వాళ్ళు ఇవి ఇచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పాలో గూడా దానికి సమాధానం మనం చెప్దాం. ఇది అట్లాంటి క్రిస్టియన్ సహోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు పంపించండి. వెల్కమ్ టు ద ప్యానెల్ మహర్షి అర్ధరాత్రి పూట మధ్యల దరువుకి, అలాగే ధర్మశాస్త్ర అండ్ అమృత్ సిద్ధి గారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ. జయ శ్రీరామ. ఓకే. సో, అమృత్ సిద్ధి గారు ఫస్ట్ ఆ బుక్ పైనున్న ఫస్ట్ పేజ్, అది ఏమంటారు, పేజ్ అంటారు దాన్ని, అట్ట ఒకసారి చూపిస్తారా? కష్టం అనుకుంటా, చూస్తానండి ఒకసారి. ఓ ఆ అట్ట నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండి. అది గరుడ పురాణంలో ఉన్న శిక్షలకు సంబంధించిన ఫోటో లెక్క అనిపించింది నాకైతే. ఏందిరా ఇట్లుంది అనుకున్నా. నాకు తెలిసి అది మీరు నేను ఇద్దరం మాత్రమే చూసాం. నేనైతే చదవలేదు. మీరు దాన్ని చదువుంటారని అనుకుంటున్నా. అందులో జస్ట్ ఒక మంత్రం కనిపించేసరికి ఫిక్స్ అయిపోయినా ఇది ఏ కేటగిరీ అని. ఒరే ఒక నిమిషం, బొమ్మ కనబడుతుందా? స్క్రీన్ షేర్ అయితే వచ్చింది. ఆ స్క్రీన్ షేర్ కూడా మీరే చేయండి. అది నొక్కడానికి ఆప్షన్ రావట్లేదు. యాడ్ టు స్టేజ్ అని దాని మీదకి తీసుకెళ్తే యాడ్ టు స్టేజ్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు. ఎక్కడ తేడా జరిగింది దీంట్లో? ప్రస్తుతం తర్వాత మాట్లాడతాం. నేను వచ్చేసా. మా నవ స్వభావం ఏమేం కనబడుతున్నాయండి అక్కడ? జూమ్ చేయండి కాస్త. అది కూడా చేయొచ్చా? టెక్నాలజీలో మనకు రావు, అయినా కూడా చేస్తాను మీకోసం. ఇదే పోయింది. మీరు అలా అడిగితే మీరే చేసేయండి దాన్ని ఒక్కదాని. సరే, నేను ఒకసారి చేస్తా. ఒక్క నిమిషం. మహర్షి గారు, నాకు డౌట్ ఉంది అంతలోపు. చెప్పండి అయ్యా. సర్వపాపం పరిహారార్థం మూత్రపోక్షణ ఆవశ్యకం గుర్తుంది. అంటే మీరు ఏం చేస్తారు? ఓడన్నా వచ్చి మీకు రైల్వే స్టేషన్‌లోనో బస్ స్టాండ్‌లోనో ఏం చేస్తారు? పోసేస్తానండి. సర్వపాప పరిహారార్థం మూత్రపురక్షణ ఆవశ్యకం అయిన తర్వాత కూడా పోయకుండా ఎందుకుంటా నేను? అది ముందుగాల చేయాల్సింది అదనమాట. స్క్రీన్ మీద నేను చూపిస్తున్నది. ఇది బైబుల్ వచ్చిందేంటి? ఓకే, బైబుల్ రాని ఏదన్నా రాని. ప్రజెంటు పరలోకంలో కడుపు కాదు ఇదండి. జూమ్ చేశాను, కనిపించిందా? ఇప్పుడు కనబడుతుంది. బాగుంది. మా నవ స్వభావము అని చెప్పి ఒక మనిషిని పెట్టిండు. కప్పలు, పందులు, నెమళ్ళు, మేకలు. ఇది ఏంది పొడుగ్గుంది? పావురం, పరిశుద్ధాత్మ, లైటింగ్ కొడుతుంది, నక్షత్రం.
అబ్బో! ఎందుకో మాత్రమే లైటింగు. అయ్యో! మీకు అర్థం కాలేదా సార్ కవి కళాహృదయం? అర్థమైంది. క్రైస్తవ అది కళా వాడి హృదయం అది. అది మనిషి. ఆ ముందు కనిపిస్తుంది వాడి ఛీ! సరిగ్గా వాడి భుజం మీద మనసు. వాడడానికి వస్తున్నట్టు పెట్టాడు బాగా. చీ! కాదు. భుజం కాదు. వాడు మనిషి. ఆ ఓకే. ముందుంది చూడండి అది వాడి ఛీ! అదేంటి సార్ పదం గుర్తు రావట్లేదు. ఏదో కొట్టుకుంటుంది. తిట్టారు మొత్తానికి. అమ్మాయిలకిస్తాం. అయ్యో! ఇది మర్చిపోయానేంటండి. అదే సార్ వాడి మనసు. మనసా? అంతే కదా! మనిషి మనసులో జంతువులన్నీ ఉన్నాయి. అంటే ఓసారి పందిలాగా, ఓసారి తోడేలులాగా, ఓసారి గొర్రెలాగా, ఓసారి కింద ఏదో నెమలిలాగా. తాబేలు ఊగుతోంది. అదే అన్ని రకాల జంతువులు ఈడి మనసులో ఉన్నాయన్నమాట. ఆ పైన పావురం ఉంది చూసారా? అది పరిశుద్ధాత్మ లైటింగ్ కొట్టుకుంటూ వచ్చి ఒక్క లైట్ మనసులో కొట్టంగానే జంతువులన్నీ బయటికి పోతున్నాయి. హ్మ్. అది. అన్ని జంతువులు మనుషులో లేవండి. తాబేలు మాత్రం కింద వేలాడుతోంది. సరిగ్గా చూడండి. బయటికి పోయింది. తాబేలు ఫాస్ట్ కదా! అన్నిటికంటే ముందే బయటికొచ్చింది. పోయింది. తాబేలు ఇట్లా మెడ బయటికి వచ్చింది. यूं दिया ऐसा दिया बाबा ऐसा दिया హ్మ్. लपट के दिया. ఇంతకీ ఎవడు సార్ ఈడు గోల్ ఏంది ఒకసారి చెప్పండి. వాడట రైల్వే స్టేషన్ లో ఇవన్నీ పంచుతున్నాడంట మహర్షి. ఫ్రీగా పంచుతున్నాడంట. అందరూ పిచ్చిన కొడుకులు అయ్యి సార్ అది తీసుకుంటున్నారు. దాంట్లో ₹5 కాయిన్ పెట్టినా గానీ ఎవడు తీసుకోడు. అయినా ఫ్రీగా పంచుతున్నాడు. కాదండి, ఫ్రీగా పంచే గోల ఇంత డబ్బులు ఏడ నుంచి వస్తాయి ఈ సన్నాసులందరికీనా? పోనీ అది మన కష్టంతో మనం సంపాదించుకుని చేసామంటే దట్స్ ఓకే. ఇప్పుడు నేను కనుక 10 పుస్తకాలు ఏదైనా కొనిద్దాం అనుకున్నా అంటే నేను కష్టపడతాను, డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కుని ఇస్తా. పుస్తకాలు ప్రింట్ చేసి ఆ పుస్తకాలని రోడ్డు మీదకి పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏం చేద్దామని చేస్తున్నారు అసలు వీళ్ళు? అరే మనము ఆఫ్టర్ ఆల్ అనొద్దులే గాని మనము కొన్ని బుక్స్ ని ప్రింటింగ్ కి పంపిస్తూ ఉంటే మనకే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నా కొడుకులకి ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. మాట్లాడితే బైబిల్స్ ఫ్రీగా ఇస్తానంటాడు. మళ్ళా నిరుపేదలు. నిరుపేదలు. మాకేం డబ్బులు వస్తాయి, అది చేస్తే ఏం డబ్బులు వస్తాయి, ఇది చేస్తే ఏం డబ్బులు వస్తాయి అని. మళ్ళా చూస్తే మనిషి మీద మనసు పెట్టి ఫోటోలు తెస్తారు. అయ్యో ఇంతే కాదన్న, నాకు బాగా గుర్తు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో బస్సులు ఉంటాయి కదా, ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ బస్సు వెనకాల సీట్ ఉంటుంది కదా, కవర్ బాటిల్ అవి పెట్టుకుంటాం. దాంట్లో పుస్తకాలన్నీ పెట్టి దిగుతున్నారు వీళ్ళు. అంటే ఎవడో కాస్త బాధలో ఉండి చూస్తే యేసయ్య ముఖం కనిపిస్తుంది. రా నా పక్కన కూర్చో అని. ముఖం ఒకటే కనబడుతుందా, ఇంకేం కనబడదా? మీకు కూడా కనిపిస్తుంది సార్, దాన్నే ఉంది. ఓకే, ఇక విషయంలోకి వెళ్తే అమృత్ సిద్ధి గారు, మీరు చక్కగా మీ యొక్క గాత్రాన్ని సవరించుకొని ఇది చదవాలి, ఇది అని చెప్పి మీకు ఏది చూపించకుండా పిక్చర్లాగా ఏడు చదవమంటాడు అంటారు అనుకుంటున్నాను. ఇదే అందరూ పాపల పరిహారం కోసం అదేదో ప్రోక్షణ ఆవశ్యకము. అలా కాదు, ఇక్కడ నుంచి చదవండి మీరు. పంది బురదలో మునిగిన రీతిగా చెడు పనులన్నీ కూడా అధికముగా అసహ్యముగా చేయుట, పైన చెప్పబడినటువంటి గుణములన్నీ కూడా సాతాను గుణములు లేదా క్రియలు. అందువల్ల చేత ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటి సాతాను యొక్క గుణములు అన్నమాట. చీకటి రాజ్యాధిపతి సాతానుడు. వాడి పనులన్నీ కూడా మానవుడి చేత చేస్తూ వారిని పాపపు దాస్యములో ఉంచుకొనుచు నిత్యనాశనమును నడిపించుతూ ఉన్నాడు. వీళ్ళారా, వాడి మాట విని వాడు చెప్పినట్లు గనక చేసిన ఎడల సాతానుడు ఉండే చోటు అనగా నరకములో ఉండవలెను. నరకములో అగ్ని ఆరదరా, పురుగు సావదు. అందువల్ల చేత మనము నరకములో బాధపడుటకు దేవుడు ఇష్టపడక
నరకము నుండి కూడా తప్పించి వేసి నిత్య జీవంలోకి చేర్చుటకు ప్రభు ఆశించుచూ ఉన్నాడు. మానవులు జన్మ కర్మ పాపముల చేత పాపాత్ములైనారని చెప్పేసి ఆ పాపముల నుండి కూడా విడుదల పొందుటకు సర్వ పాపాలు అంటే అందరి యొక్క పాపల గురించి పరిహారం, వాళ్ళ యొక్క అందరి పాపల యొక్క పరిహారం గురించి అదేదో ప్రోక్షణము ఆవశ్యకమని చెబుతూ ఉన్నారు. తత్రక్తం పరమాత్మీవ, ఆ రక్తము పుణ్యదాన బలియాగము. సామతాండీయ అనగా సర్వ పాపములు పరిహారము అనగా క్షమించబడుటకు లేక తీసివేయబడుటకు రక్తము చిందింపబడుట తప్పనిసరి. ఆ రక్తము అయ్యా చెప్పండి అయ్యా. అబ్జర్వ్ చేశారా, ఏమన్నా తేడాగా అనిపించిందా? నాకు ఆ పాప దగ్గరే అయిపోయింది. ఏం పాప ఏమిటో అర్థం కావట్లేదు నాకు. శతపథ బ్రాహ్మణం కాస్త తాండీయ అయిపోయింది. మొన్నటిదాకా శతపథ బ్రాహ్మణంలో ఉంది నెగిరేరు ఈ శ్లోకం. ఓహో, ఇదికి మాలింది. వెళ్దాం ఒక్కొక్క దానికి వెళ్దాం, కంగారు బేడ. ముందు ఒక్క పేజీ ఉంది చదివేద్దారు ఉండండి. అనగా సర్వ పాపములు పరిహారము అనగా క్షమించబడుటకు లేదా తీసివేయబడుటకు రక్తము చిందింపబడుట తప్పనిసరి. ఆ రక్తము పరమాత్ముని వలన బలి యాగము దానము చేయబడి ఉండవలెను. అంతటి పుణ్యపురుషుడు స్వర్గమునకు వెళ్ళుట ఎట్లా? స్వర్గమునకు వెళ్ళాలనేటువంటి ఆశ మీలో అందరికీ ఉంటుంది కదా. స్వర్గములో పాపానికి తావే లేదు. స్వర్గమునకు వెళ్ళుట ఎట్లాగు? ఎలాగున మనము స్వర్గమునకు వెళ్ళవలెను? మన పాపములతో స్వర్గమును చేరలేము. కనుక ఎలాగున ప్రియులారా ఆలోచించండి, త్వరపడండి. మన పాపం పోవాలి, స్వర్గంలో మనం ఉండాలి అంటే మార్గము ఏమిటి? ఆత్మకు సావు లేదు. పాపాలతో కనుక మనము సచ్చిపోతే లేదా చచ్చిపోతే మన ఆత్మ కలకాలము కూడా నరకములో బాధపడవలసిందేనా? ప్రియులారా ఆలోచించండి, చించండి, బాగా చించండి. ఎందుకంటే పేజ్ ఎంతవరకు ఏందివా ఇది చచ్చిపోండి మహర్షి. ఏం చెప్పాలి సార్, ఏందో అప్పటి నుంచి ఏదో చెండాల. నాకు ఒక ఎడం పక్క ఏదో చదివాను. అందుచేత మనము నరకములో బాధపడుటకు దేవుడు ఇష్టపడక నరకము నుండి తప్పించి నిత్య జీవములోనికి చేర్చుటకు ప్రభువు ఆశించుచున్నాడు. అంత గులేందుకు నాకు అర్థం కాలే. గులేమి అంత ఆశించేవాడైతే ఎందుకు రాలే రెండో రాకడ తరంగా ఆశించుతున్నాడు అంట. అంత గులేమి నాకు అర్థం కాలే. మా దేవుళ్ళకి ఈ గుల లేదయ్యా. మా దేవుడు నిజంగా దేవుడి లాగానే ఉంటాడు. ఆయన ఎవరిని ఏ టైంలో ఎట్లా అనుగ్రహించాలో అట్లా అనుగ్రహిస్తాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నీ కర్మ ప్రకారం ఫలితాన్ని ఆయన ఎప్పటికప్పుడు కర్మ ఫలప్రదాత అని ఆయనకు పేరు. నీ కర్మను బట్టి నీకు ఫలాన్ని ప్రసాదిస్తాడు. మా వాళ్ళకి అసలు ఇంత గుల లేనే లేదు. ఈ గులగాడు ఎవడో దేవుడు అని చెప్పుకొని వస్తున్నాడు, నాకు అర్థం కావడం లేదు. ఈడు దేవుడు అంటాడు, గొర్రె మాంసం లేకపోతే ముద్ద దిగదు, వైన్ తాకపోతే బతకలేడు. మళ్ళీ ఈడికి ప్రేమ కరుణ అంటాడు. మరి దేవుడు అంటే అన్నిటిపైన ప్రేమ చూపించాలిగా. గొర్రె ఏం చేసింది? ఈడే ఇంత అంటే ఈడి నాయన ఈడిని మించినోడు. ఆడైతే నువ్వు కేవలం మాంసం తింటావా, నేను దాన్ని కాల్చి ముక్కుతో పీలుస్తా అంటాడు. ఆడు ఇంకా పెద్ద సైకోగాడు. సార్ మీరు ఎన్నన్నా చెప్పండి సార్, పెద్ద ఆయన ఏమనకండి. పెద్ద ఆయన ముసలాడైపోయాడు, చచ్చిపోయాడేమన్నా డౌట్. మీరు అబ్జర్వ్ చేస్తే కాదన్నా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆది కాండంలో ఎట్టుంటాడు పెద్ద ఆయన? కాదు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ ఆకాశాన్ని సృష్టించా, భూమిని సృష్టించా, చెట్లు బలిపించా, డాన్స్లు వేసా అంటాడు. కాస్త పక్కకి రాగానే నాకు ఇష్టం లేనిది పెడతావా అని చెప్పి ఇది చేస్తాడు. ఇంకాస్త పక్కకు పోండి, పుల్లలు ఏరుకున్నందుకు చంపి పడదొక్కుతాడు. కాదండి, నాకు ఇష్టం లేనిది పెడతావంటే నీకు ఇష్టం లేదు అసలు నువ్వు ఎందుకు సృష్టించినావు రా భోజిడికి అని అనొద్దు. కాదు మహర్షి గారు, అది కాదు పాయింట్. ఆలోచించండి ఒకసారి, ఒక ప్యాటర్న్ ఆలోచించండి. స్టార్టింగ్ లో పొల్లలేరుకున్నందుకు చంపిన మహా పవర్ఫుల్ దేవుడు, అది ఈ పాత నిబంధన మధ్యలోకి వచ్చేసరికి దావీదు దగ్గర నన్ను అడిగితే నీకు ఇంకిద్దరు నీయలేనా అంటాడు. లాస్ట్ మలాకి దగ్గరికి వచ్చేసరికి పనికి మళ్ళీ సన్నాసులారా కుంటి గొర్రెల్ని పెడతారేంట్రా, మంచి మాంసం పెట్టండిరా. మలాకి
అబ్జర్వ్ కన్నింగ చేయండి. మహాసన్ ప్రార్థనా మందిరమా? అచ్చా 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 ఉమ్. అర్థమైంది. కాస్త అబ్జర్వ్ చేయండి. ఆ మలాకి దాటిన తర్వాత అయిపోయింది, చచ్చిపోయాడు, లేడు అసలు యెహోవా. ఇంకెవడో కనిపిస్తాడు. తండ్రి తండ్రి అనుకుంటే ఈ పేరు ఉండదు, ఏముండదు. కరెక్టే, ఇది పాయింటే. సో ఇక్కడ చూడండి, శాలేమరాజు. ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఈ బుక్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంచుతున్నారు అయ్యా. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ ఈ స- ఈ ఈ తెస్సలోనికీయులకు, తిమోతికి రాసిన పత్రిక, మహర్షికి రాసిన పత్రిక, ధర్మశాస్త్రకి రాసిన పత్రిక, అమృత సిద్ధికి రాసిన పత్రికలు కాదు కానీ అది ఇక్కడ అన్న, ఏమంటున్నాడు? ఓకే చెప్పాను అన్న. అంటే నాకు డౌట్ ఉంది. ఐ వాజ్ జస్ట్ అడుగు. వండరింగ్. ఇప్పుడు తెస్సలోనీయులకు పత్రిక రాశాడు, మరి అట్టాగే తెస్సలోనీయులు సమాధానం కూడా రాసి ఉంటారు కదా. చింపి అవతల పడదబ్బు ఉంటారు. లేదన్న, అంటే రిప్లై ఇస్తారు కదా. ఒక ట్వీట్ పెడితే దానికి ప్రతి ట్వీట్ ఉంటుంది కదా, ఒక వీడియో పెడితే దానికి కామెంట్ ఉంటుంది కదా. మీకు పంపించుంటారు దిగిపోద్ది నా కొడక అని. వీళ్ళు ఏం రాసి ఉంటారా అని ఆలోచిస్తున్నా. వాళ్ళు రాయరు, మీకు పంపించుంటారు అంతే. ఓకే, కనుక వాక్యం చెబుతున్నది నాకు ఒకటి అనిపిస్తాను. అనిపించిందా? 2:06 అయింది, తెల్లారు గట్ట, దట్ ఈస్ ఓకే. ఈ టైంలో వీడు పడుకుంటాడో లేచుంటాడో తెలియదు. ఊరికి వాడికి ఫోన్ చేసి నిద్ర సరిగ్గా పట్టిందో లేదో కనుక్కుందామండి ఒకసారి వాడికి. కనుక్కుందాం. కనుక్కోండి. ఊరికే నిద్రపోయాడు లేదా అని చెప్పి ప్రార్థన ఆ, అవసరం కోసం అని చెప్పి మహర్షిని గొర్రె నెంబర్కి పని పెట్టు. ఏయ్ పెట్టమంటారా? పెట్టు. ఈడేదా రాశాడన్న, వాక్యము చెప్పుచున్న రక్షణ శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఆడు పైన ఒక నెంబర్ ఇచ్చాడు, ప్రింట్ కొట్టి ఇది స్టాంప్ వేసిన చోట కింద ఒక నెంబర్ ఉంది. ఏది కరెక్ట్? పైన నెంబర్ ఏమో, ఏదో దాంట్లో తగులుకున్నాడు ఏంటి? పైన నెంబర్ ఏమో ప్రార్థన అవసరం. శ్రీమతి కాదు, పైన నెంబర్ శ్రీమతి లిడియా గారిది, కింద నెంబర్ శాలేం ప్రార్థనా మందిరం, ఆ బక్కుని గారిది. ప్రార్థన అవసరతలు అంటే ఇప్పుడు మనకు ప్రార్థన కావాలి. దేనికోసం ప్రార్థన కావాలి సార్? అవసరతలు అనే పదం లేదు కదండి. ఆవశ్యకత, అవసరం, అనవసరం. మీ ప్రార్థనా అవసరతల కోసం, మీ ప్రార్థనా అవసరతల కొరకు మీరు కరెక్టే చెప్పారులేండి. వారితో మాట్లాడుతున్నాను. ఓహో, అయితే ఫోన్ చెయ్యొచ్చు లిడియా గారికి. చేయండి లిడియా గారికి. వాళ్ళు ఇచ్చిర్రు కాబట్టి మనం చేస్తున్నాం. అది కూడా ఫ్రీగా ఇచ్చిర్రు. ప్రార్థన అవసరం ఉంది నాకు, ప్రార్థన చేయించుకుందాం. లైవ్ లోకి వచ్చి చేయండి. అక్కడ ఎంతమంది, 4 రెడీగా ఉన్నారు ఇక్కడ ప్రార్థన చేయించుకోవడం అని చెప్పారు లోపలికి. సన్నాసి అంతే. ఇక్కడ ఈ నెంబరు నాకు కనిపిస్తలేదు. యాక్చువల్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సీ దిస్ నెంబర్. నాకు కనిపిస్తలేదన్న. వార్ధక్యం మీద పడుతుంది అంటారు బేసిక్ గా. 9492 అన్న 9492 485153 485153 లాస్ట్. 94 ఎవరో మన వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు. సరిగ్గా చూసుకోండి. అది ట్రూ కాలర్ లో కొడితే క్రిస్టియన్ పేరు వచ్చేస్తుంది. ప్రార్థనా మందిరం అని క్లియర్ గా పెట్టుకున్నాడు కదా. ఐఎమ్ ట్రైంగ్ టు చెక్ ఇట్ ఇన్ ట్రూ కాలర్. 94824 వదిలేండి, మళ్ళీ చెప్పాను రాంగ్ నెంబర్ అయితే పొరపాటున వాళ్ళు, మన వాళ్ళు పొరపాటు. చెప్పండి 984 కాదు 94 అది 94824 94 పక్కన 9 ఉండాలి, 8 ఉండదు. 85153 బైబుల్లో రాయలేదన్నా. జనార్దన్ ఖాన్ అంట. సరే, మీరన్నట్టు 8 అని కొట్టి చూస్తా, ఏమొస్తుందో చూస్తా. నాయక్ అని వస్తుంది. ఆయన ఎవరో హిందూ అయి ఉంటారు కాబట్టి ఇది 9. 949 9 కాదు, ఇది 9482435153 లాగా కనపడుతుంది. అసలు అది కొడితే ఏవి చూపించట్లేదు ట్రూ కలర్ లో.
ఇగో ఇది ట్రూ కాలర్ లో కొడితే జనార్దన్ అని వచ్చింది. బహుశా ఇది షలేం ప్రార్థనా మందిరం కాదేమో. ప్రేక్షకులారా చేయకండి. సో ఈ నెంబర్ మనకు ఇది చేయదు కనిపిస్తుంది కానీ ఈ నెంబరు కనిపిస్తుంది. ఈ నెంబర్కే చేయండి. ఫోన్ చేసి అడగండి, మా ప్రార్థనలు ఉన్నాయి, మా కాలు మాకు తెలిసిన వాళ్ళ కాలు ఇరిగిపోయింది, మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేయగానే కాల్ రావాలి అని చెప్పి ప్రార్థనలో పెట్టండి. లేదా దాన్ని రికార్డ్ చేయండి, మాకు పంపియండి, మేము వినిపిస్తాం ఇక్కడ. కానీ ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడిండి అనుకో, ఎంబడే నా నెంబర్ తెలుసు కదా, 86 నా నెంబర్ ఎంత, నా నెంబర్ నేనే మర్చిపోయినా. గొర్రెల నెంబర్లు ఎక్కువ అయితే మీ నెంబర్ మీరే మర్చిపోతున్నారు. నా నెంబర్ నేనే మర్చిపోతున్నాను. నేను చెప్తా ఆగండి. చెప్పండి. 8688431550. మీరు ఈ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు మీరు క్రిస్టియన్లు అయితే ఫస్ట్ నేనే లేపుతా, హిందువులు అయితే కొద్దిసేపటి తర్వాత చేస్తా. సో ఇదండి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా మార్కెట్లా ఎవరికి ఏది తోస్తే అది పంచుకుంటా పోతా ఉన్నారు. ఇంకో 5 నిమిషాల సమయం ఉంది, కంగారు పేడ. ఇంకో 5 నిమిషాల సమయం ఉంది. ముందు అసలు ఈ దీని శ్లోకం అందామా, మంత్రం అందామా, లేదంటే ఇంకోటి ఏం అనకూడదు కదా. సో ఈ క్యాండిడేట్ గురించి మాట్లాడాలంటే దీన్ని ఎవడు బాగా ప్రచారం చేశాడంటే పరవస్తు సూర్యనారాయణ. పేరు గుర్తుందా మీకు? దీంట్లో ఇక్కడ ఇది ఒకటే కాదు, ఇంకోటి ఉంటుంది అక్కడ. పాపోహం ఏంటిది ఆ శ్లోకం ఉందా మన చేతిలో? నేను చూస్తాను సార్ రెడీగా. పాపోహం పాపకర్మాణం పాపాత్మజ పాప సంభవ త్రాయమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ హరిహరాత్మజ అని నేను విన్నానండి. కానీ ఇక్కడ ఈ దరిద్రుడు ఏం చెప్తాడంటే కనుక, నేను పాపిని, ఏమిటి నేను పెద్ద పాపిని, నా ఆత్మ పాపంతో నిండిపోయింది, నేను అసలు మామూలు పాపిష్టుని కాదు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి దాంట్లోంచి ఈ క్యాండిడేట్ చెప్పేది ఏంటంటే, నేను ఒకప్పుడు బ్రాహ్మణుని. ఇది ఒకటి వేసుకోవాలండి కరెక్ట్గా. ఈ సన్నాసం అంతా కూడా నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను, మా దాంట్లో ప్రతి సంప్రదాయాన్ని చాలా చక్కగా పాటించేసేవాళ్ళం, ఏమిటి భయంకరమైనటువంటి విగ్రహార్థం చేసేసేవాళ్ళం, మేము పెద్ద పూజారులు. ఇంకోటెవడో ఉండేవాడు అక్కడ, ఆడెవడో నేను బ్రాహ్మణుని చెప్పి ఇదే శ్లోకాలు చెప్పుకుంటూ రోడ్డు మీద తిరిగేవాడు. తర్వాత కరుణాకర్ గారు తీసుకొచ్చి లోపల పడేసారు, అది వేరే విషయం. అదొకటి వాడొకడు. వీళ్ళు చెప్పేటువంటి దురద మాటలన్నీ ఎట్ట ఉంటాయంటే గనక, నేను పాపిని, ఇదంతా కూడా నా దాంట్లో ఎక్కడో ఉంది. బేసిక్ గా ప్రతి పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉండాలి. అక్కడ తీసుకొచ్చేస్తారు మళ్ళీ. ఇందాక అన్న పనికి మన అది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్త పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే ప్రతి పాపానికి కూడా ఓ ప్రాయశ్చిత్తం, ఓ ఉపశమనం, దానికోసం రక్తం కావాలి. ఈ రక్తం పెచ్చ ఏంటో, రక్త పిశాచులు ఏందో వీళ్ళు. సరే, అదేదో కావాలి. ఆ రక్తం పవిత్రమైన, ఎలాంటి పాపం లేదా శాపం లేనటువంటి దైవిక వ్యక్తిదై ఉండాలి. ఈ మాటలు చదివేసరికి నాకు అర్జెంటుగా ఎవడో బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాడు, లేదా దాంట్లో ఓ ఏసై ఉన్నాడు. ఆ ఏసైకి ఏమో 3 మేకులు కొట్టారు. 3 మేకులు కొడితే ఆ రక్తం అంతా కూడా కింద కారిపోయింది. ఇప్పుడు చిందించబడినటువంటి మరుక్షణం కావాలి అంటే కనుక దానికి చంపేయడం ఎందుకు నాకు అర్థం కాదు. ఊరకే ఆ శ్లోకం కాసేపు దాన్ని ఉందని అనుకుందాం, పోనీ బైబిల్ కూడా కాసేపు నిజమని అనుకుందాం, చంపేయాలని ఎక్కడుంది? ఇప్పుడు రక్తం చిందించాలి అంటే గనక ఓ చెయ్యి నరికేసో, ఓ కాలు నరికేసో దాంట్లో రక్తం మొత్తం పిండేయచ్చు కదా. అలాంటివన్నీ ఎందుకు జరగవాడు? అరే నా డౌట్ అది కూడా కదన్నా. ఇప్పుడు బలి తీసుకుంటున్నాడంటే ఎవడు తీసుకుంటున్నాడు, ఎవడు ఎవరిని బలి తీసుకుంటున్నాడు, ఎందుకు తీసుకుంటున్నాడు? బలి తీసుకోకపోతే ఆయన దగ్గర పని జరగదా? యెహోవా అయితే ఖచ్చితంగా కాదన్న, ఎందుకంటే ఆయనకి రక్తం అంటే ఇష్టం లేదు. చాలా క్లియర్ గా చెప్తాడు, ఆయన దగ్గర రక్తం పోసా అంటే మూతి బగులుతుంది. దేవుని కుమారుడు అనేటువంటి మొక్క ఎప్పుడైతే ఉందో, కాసేపు బైబిల్ వాళ్ళ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళి అదే కరెక్ట్ అనుకున్నా కూడా, యెహోవా అనేటువంటి వ్యక్తి తాను చేసినటువంటి పాపాలకి పరిహారంగా తన సొంత కొడుకుని, ఏమిటి పెళ్ళం ఉందా, తల్లుందా, ఇంకోట పక్కన పెట్టేస్తే, దేవుని కుమారుడు అంటే యెహోవా కొడుకు అయినటువంటి యేసుని
సిలువెక్కించి మేకులు కొట్టించి చాలా దారుణంగా చంపేసినటువంటి వ్యక్తి. చచ్చిపోయినటువంటి యేసుదేవుడా, చంపేసినటువంటి యెహోవా దేవుడా? చెయ్యి వదిలేశాడు సార్. దేవా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేశావు? కాదు, పోలప్ రాసేయి ఎందుకు వదిలినావే అంటాడు. చావు కొడక చావు నీ అబ్బా. ఇలాంటి పనికి మాలినవన్నీ తీసుకొచ్చి మీ దగ్గరికి చాలా భయంకరంగా వస్తారండి. భయంకరమైనటువంటి విగ్రహారధికులు వస్తారు మీ దగ్గరికి. ఒకప్పుడు భయంకరమైనటువంటి విగ్రహారధికులు. అలాంటి వాళ్ళని సింపుల్ గా కాదు, చెప్పాలంటే భయంకరమైన శవార్థికులు. శవార్థికులు, అది కరెక్ట్ పదం. భయంకరమైన కాదన్న, బాధాకరమైన శవార్థికులు. ఒక ముక్క ఏంటంటే గనక ఎవరైనా గనక సువార్త అనే పేరుతో వస్తే గనక చక్కగా వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడండి, మంచినీళ్ళు ఇవ్వండి, మాట్లాడండి. కానీ ఇలాంటి పిచ్చ పుస్తకాలు ఇలాంటివి తీసుకొస్తే మాత్రం ముందు వంగబెట్టి గుద్దేసి తర్వాత మాట్లాడచ్చు. మాస్టర్ అలా కాదండి. ఎవరైనా మన ఇంటికి సువార్త చెప్పడానికి వస్తే, అదే మన దృష్టిలో శవార్త, వాడి దృష్టిలో సువార్త, చక్కగా మీరో కుర్చీ వాడో కుర్చీ వేసుకోండి, మడత కుర్చీలు వేసుకోండి. చెప్పు బాబు నీ శవార్త అని చెప్పి అడగండి. మీకు ప్రశ్నలు లేకపోతే మా దగ్గర పాంప్లెట్లు ఉన్నాయి, అవి తీసుకోండి. ఆ ప్రశ్నల్ని ప్రశ్నించండి, సంధించండి. దానికి సమాధానాలు చెప్పకుండా సర్వపాప పరిహారార్థో అని మొదలు పెడితే కుర్చీ మడత పెట్టి రెండు దెంగి తర్వాత మాట్లాడండి ఏదో అన్నావు అని చెప్పి. అలా కూడా రెండు ఇంకోటి నా సజెషన్ సార్, వాళ్ళ నోట్ల మాటలు పెట్టాలి మనం ఇది వాడట్లేదు ఈ మధ్య సరిగ్గా. అంటే లిటరల్లీ ఏసు ఒక్కడే దేవుడు అంటే నువ్వు నా వినాయకుడిని అంటావా అని చెప్పి కెమెరా ఆన్ చేయాలి, ఏది ఇప్పుడు అను మళ్ళీ అని. అంతే. నేను ఒక్కటే అడుగుతున్నానండి, మన ఈ వీడియోలు చూసిన వాళ్ళు సైలెంట్ గా వీడియో చూసి ఆత్మానందం పొందేసి ఆ సమాజం మారిపోతుంది ఇంకా నా పాత్ర అవసరం లేదనుకుంటే తప్పు. నీ దగ్గర కనిపించిన వెంటనే నీ కెమెరా యూజ్ చేయి. ఇంతకు ముందు అంటే కెమెరామెన్లు అవన్నీ అవసరం. ఇలా ఫోన్ ఉన్న ప్రతి ఓడు జర్నలిస్టే, ఫోన్ ఉన్న ప్రతి ఓడు ఇన్ఫ్లుయెన్సరే. పట్టు ఎంబడే కెమెరా ఆన్ చెయ్యి, అక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చెయ్యి, కుదిరితే క్వశ్చన్ చేయి, లేదా క్వశ్చన్ చేసేవాడు ఏదైనా క్వశ్చన్ చేస్తుంటే వాడిని పర్ఫెక్ట్ గా రికార్డ్ చేయి. ఆ రికార్డింగ్స్ అన్ని మా దగ్గరికి పంపి అవి జనాల్లోకి మేము పంపించి మరింత అవేర్నెస్ ని క్రియేట్ చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. ఇది నా ఫైనల్ వర్డ్ అండి. ఇంకేదన్నా మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, మహర్షి గారితో సహా. ఒక్కటి ఎందుకు బూతులు వస్తాయి ఈ గాండు గురించి మనకెందుకులే, నాకు ఆల్రెడీ చిరాకేస్తుంది వీడి గురించి. ఈని కాదు అసలు సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యకమా? ఒరే సరే, తత్ కూడా తత్ రక్తం పరమాత్మీవ అయ్యా నేను ఆ స్పెల్లింగ్ చూడలేదు, ఇది స్పెల్లింగ్ కూడా కరెక్ట్. పరమాత్మేనా పోయింది, ఇప్పుడు ఈవ వచ్చిందా? ఓహో, క్యా కొండ గొర్రె బనే గారే తూ. ఒక్క నిమిషం, నేను చూడలే. నేను రెగ్యులర్ గా వీళ్ళు కాపీ పేస్టే కదా, అదే కాపీ అయి ఉంటదిలే అనుకున్నా. కాదు, ఇడెవడో కొత్తగా ట్రై చేసి నాకు పుణ్య దాన బలి యాగం ఏంది రవి వాళ్ళ దేశానికి ఉపయోగం చెప్పు. కాదన్న వీళ్ళు బిత్తిరోళ్ళు అన్న, వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండదు, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగం ఉండదు. మీకు గుర్తుంటే నా పేద ఛానల్లో ఒకనొకసారి ఒక వీడియో చేశాను దీని గురించే. ఏదంటే మనుషులు గొప్పవాళ్ళు ఉంటారు, అంటే వాడికి పనికి వస్తాడు, పక్కోడికి పనికి వస్తాడు. మనుషులు స్వార్థపరులు ఉంటారు, వాడికి పనికి వస్తాడు, పక్కోడికి పనికిరాడు. మనుషులు బానిసలు ఎర్రదోళ్ళు ఉంటారు, వాడికి పనికిరాడు కానీ పక్కోడికి పనికి వస్తాడు. ఈ మూడు కాకుండా నాలుగో రకం ఉంటారు, వాడికి పనికిరాడు, పక్కోడికి పనికిరాడు. బిత్రోడే కదా వాడు బిత్తిరాడు, నాలుగో రకం వాడు. సో ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి పిచ్చనా కొడుకులు ఆ శాలెం రాజు గారి చర్చిలకి వెళ్ళి వచ్చి పడుతున్నట్టున్నారు. ముఖ్యంగా ఇది వైజాగ్ నుంచి వచ్చింది నాకు. నేను వాళ్ళకి అడిగినా, నీకు ఆ బుక్ పంపించినోడు ఎవడైతే ఉన్నాడో వాడిని కాంటాక్ట్ చేయి, అక్కడ పంచినోడు రేపు కూడా వస్తాడు కదా, రేపు రైల్వే స్టేషన్. అయితే ఈయన నాకు పెట్టిన మెసేజ్ కూడా అదే, అన్న నేను లేనప్పుడు జరిగిందన్న, ఇది నేను ఉండుంటే మాత్రం వెంటనే నీకు ఫోన్ కొడుతుండే అని.
పట్టండి ఫస్ట్. ఆడు బుక్కులు వంచేటోడిని ఆడనే నిలబెట్టి కూసబెట్టి, మీ దగ్గర క్వశ్చన్ లేకపోతే నాకు ఫోన్ కొట్టండి, ఫోన్ కొట్టు పాస్టర్ని పట్టు, ఫోన్ కొట్టు పాస్టర్ని పట్టు. ఇప్పుడు ఈ ఒకటే లైన్ దెబ్బ. లో ఏదో అర్థం వస్తుంది నాకు. సర్వ పాప అంటే అన్ని పాపలు కాదు. పరిహారం అందరి పాపాలు రక్త ప్రోక్షణం ఆవశ్యకం అంట. అంటే రక్తం వచ్చేలా ఏదో చేయమంటున్నాడు. అదే పాపల్ని పరిహసించే వాడికి రక్తం వచ్చేలా కొట్టమని, అమ్మాయిలు ఏడిపించే వాళ్ళని తన్నాలి. నాకు అట్లా కనపడలేదు. ఆ. ఈ బైబిల్ దేవుడు పరిశుద్ధాత్మ సర్వ పాపల దగ్గరికి పోయి రక్త ప్రోక్షణం ఎలా చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. అర్థమా కాకపోతే ఏందో ఏమో. ఇంకా ఇట్లుంటదరా బాబు మా వాళ్ళు. మీరు ఇట్లా మమ్మల్ని రెచ్చగొడితే మా వాళ్ళు మీ బైబిల్లో కూడా రాళ్ళని చూపిస్తారు. కొడకల్లారా, మీకు అర్థం కావట్లే. ఆదివారం చర్చి బయట గోపి గారి పాంప్లెట్లు పంచుతాం. ఇది ఫిక్స్. నేను ఫిక్స్ అయిపోయానండి. ఈ సండే రోజు మాత్రం ఒక ట్రయల్ వేస్తా, మన టీంని పంపిస్తా. కల్వరి చర్చ్ దగ్గర నేను గోపి అన్న సాంగ్, కాపరి సాంగ్, నా సాంగ్ ఈ సాంగ్స్ అన్ని ఒక ప్లేలిస్ట్ కింద పెట్టి జస్ట్ 10 నుంచి 15 స్పీడ్లో బండి నడుస్తూ ఉంటుంది. ఆ పాటలు ప్లే అవుతా ఉంటాయి. ఎవ్వడైనా వచ్చి అడిగితే వీడియో రికార్డ్ లైవ్ ఇన్ అభిమన్య సేన గుంట ఫ్లాట్ ఏంటది అదేదో ఉంటది డైలాగ్ ఫేస్బుక్ లో చాట్ గుంట ఫ్లాట్ అంతే. సో అందరు జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని కూలి ఇచ్చి మింగించుకోకండి. మాకు కూలి వద్దు. అనవసరంగా కూలి కూడా లేకుండానే మింగుతాం మేము. తింగర్ సన్నాసులారా, మీకు అర్థం కాని విషయం ఏంటంటే మేము డబ్బుల కోసం చేయట్లేదు మీలాగా. కాబట్టి మాతో జాగ్రత్తగా ఉండాలి. అవతలని కన్నా భయాలు అవన్నీ ఉంటాయి. అరే మనం ఇట్లా మాట్లాడితే వాడేమన్నా ఇది చేస్తాడేమిటి, మాకే అబ్బే ఇల్లి ఇంకెక్కువ మాట్లాడితే ఇక్కడ అందరం కూడా మా జోల్లో నుంచి మేము సంపాదించిన దాంట్లో దశంభాగాన్ని సమాజానికి ఇస్తున్నారా. దశంభాగం కూడా కాదు, అడిగినంత. అలా మీరు అన్నీ మూసుకొని ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు ఆపకపోతే, అనే సీరియస్ నోట్ చెప్తున్నా, చాలా తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. ఈ పర్యవసనాలు ఇంకా తర్వాత అట్లయిందండి ఇట్లయిందంటే, ఇవన్నీ మేము ప్రతి చిన్న వీడియో కూడా ఎందుకు పబ్లిక్గా పెడుతున్నాము అంటే ఇట్ విల్ బి ఏ ఎవిడెన్స్. మీరు అనుకుంటుండొచ్చు గోపి గారి ఛానల్ని లేపేద్దాం, అభిమన్యు ఛానల్ని లేపేద్దాం, భాస్కర్ రాజు గారి ఛానల్ని లేపేద్దాం, కిరణ్ కాపరివి లేపేద్దాం. మీరు ఎన్ని లేపితే అని పుట్టగొడుగులాగా లేపుకొస్తుంటాయి. ఎందుకంటే ఈ వీడియోలన్నీ హార్డ్ డిస్క్ రూపంలో ఆల్రెడీ సేవ్ అయి ఉంటాయి. డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్ తోటి అవి వస్తాయి. ఇంకా అప్పుడు మేము మొదలెట్టినప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా లేవు. అంటే మాకు తెలియదు, ఇప్పుడు కూడా నాకు తెలియదు. నవ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్, ఐఎమ్ గెటింగ్ యూస్ టు ఇట్. ఇంకా మెల్లగా మాకు అది సమాజ్ అయిందంటే అందులో కూడా జంపేసి పెడతాం కొడుకల్లారా. వద్దు, మమ్మల్ని గెలకకండి. ఇక హిందువులకి ఒకే ఒక్క విషయం అండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పుస్తకాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే తిప్పికొట్టండి. వాళ్ళని అక్కడే పట్టుకొని ప్రశ్నించండి, వాటిని రికార్డ్ చేయండి, ఆ వీడియోని నాకు పంపండి. ఇది నా బాధ్యత. ఏదో ఒక ఛానల్లో, నాది, కాపరిదో, గురుగారిదో, ఎక్కడ స్లాట్ ఖాళీ ఉంటే అక్కడ తీసుకొచ్చి అక్కడ వేసేస్తాం. జనాల్లోకి పోవడమే ముఖ్యం. సో అగ్రజ, విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ క్లోజింగ్ ది సెషన్. జయ శ్రీరామ్ అండి. జయ శ్రీరామ. అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై భీమ్.